హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. మీ కాంటాక్ట్స్లో మన ఐడియాలజీ అంటే న్యూస్ పేపర్స్ చదవాలి, రాజకీయ అంశాలతో పాటు ఇతర అంశాలు తెలుసుకోవాలి, చైతన్యం కలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా అవగాహన ఉన్న వాళ్ళకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి మన వీడియో లింక్ షేర్ చేసి చెప్పండి మన ఛానల్ గురించి. సో అలాగే లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీ ప్రతి లైకు ఇంపార్టెంట్. సరే, ఇక ప్రధానమైన వార్త ఏంటంటే ఈరోజు రెండు మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, సునీత విలియమ్స్ గారు నిన్న తెల్లవారుజామున 3:30 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగారు. సో క్షేమంగానే వచ్చారు. క్షేమంగా పుడమికి, పునరావాసానికి 9 నెలల నిరీక్షణ సుఖాంతం. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్స్యూల్. ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు. భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. ఆమె 9 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి ఆమె ఎముకలు అంటే ఓవరాల్గా ఆమె శరీరం గురుత్వాకర్షణ శక్తి కోల్పోద్ది. గురుత్వాకర్షణ శక్తి కోల్పోయే క్రమంలో ఆమె శరీరంలో ఎముకలు పటుత్వం కోల్పోతాయి. దాదాపుగా 25 నుంచి 30% పటుత్వం కోల్పోతాయి. అలాగే కండరాలు బలహీనమవుతాయి. ఇవన్నీ మళ్ళీ యథాస్థితికి చేరుకొని మళ్ళీ గురుత్వాకర్షణ శక్తి రావడానికి కొంత టైం పడుతుంది. పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఉండాలన్నమాట. సో దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా ఆమె భూ వాతావరణానికి అలవాటు పడేలా ఒక 2-3 నెలల పాటు కాస్త అడ్జస్ట్మెంట్సే జరగాలి. సో ఆమె ఈ 9 నెలల పాటు అంతరిక్షంలో ఏం చేశారు? అక్కడ ఆమె వ్యవసాయం చేశారు. కొత్త పరిశోధనలు చేశారు. వ్యవసాయానికి సంబంధించినవి. అలాగే నవంబర్లో అమెరికా ఎన్నికలు జరిగాయి కదా, అక్కడి నుంచే ఆమె ఓటు వేశారు. నాసా ఆమె దగ్గరికి అండ్ విల్మోర్ వాళ్ళిద్దరూ ఓటు వేయాలని ఒక ఉపగ్రహాన్ని వాళ్ళ దగ్గరకు పంపిస్తే వాళ్ళు ఓటు వేసి బ్యాలెట్లో పెట్టి ఆ బ్యాలెట్ను ఉపగ్రహం ద్వారా కిందకు పంపించారు. ఇట్లా కమ్యూనికేషన్ అంతా బాగానే ఉంది. ఆ సంబంధించిన నేను పూర్తి వీడియో నిన్న చెప్పాను. ఒక ఆసక్తికరమైన వీడియో చేశాను నిన్న. సో వీలైతే మన 3rd ఛానల్ ఎంతమంది చూశారు? సారీ, ఇదిగోండి మన 3rd ఛానల్ శ్రీనివాస్ లైఫ్ బుక్ ఛానల్లో ఈ వీడియో ఉంటుంది. ఈ వీడియోకి అంటే ఈ ఛానల్లో ఓన్లీ నాన్ పొలిటికల్ అంశాలు నేను చెప్తున్నా. మేబీ మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ ఛానల్లో పాలిటిక్స్కి సంబంధం లేని అంశాలన్నీ చెప్తున్నా. శ్రీనివాస్ లైఫ్ బుక్ అని ఓన్లీ పాలిటిక్స్కి సంబంధం లేని ఇతర అంశాలు. అంటే ఏమేమి వీడియోస్ అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఇదిగోండి, నిన్న బెట్టింగ్ యాప్స్కి సంబంధించి దానికి ఫాలో అప్ ఒకటి, అలాగే సునీత విలియమ్స్, అలాగే బెట్టింగ్ యాప్స్కి రిలేటెడ్ ఇతర స్టోరీ, అలాగే కోర్టు సినిమా రివ్యూ, క్రికెట్ నేర్పిన పాఠం, ఇలా పాలిటిక్స్కి సంబంధం లేని అంశాలు చాలా డెప్త్గా ఈ ఛానల్లో అనలైజ్ చేస్తున్నా. వీలైతే 3వ ఛానల్ అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనివాస్ లైఫ్ బుక్ అని ఉంటుంది ఈ ఛానల్. అందులో సునీత విలియమ్స్ గారికి సంబంధించి మొత్తం చెప్పాను. అలాగే ఇంకో కీలకమైన వార్త ఏంటంటే నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు అండ్ గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ గారిని కలిసి వాళ్ళిద్దరి సమక్షంలో కూడా ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంతమంది అధికారులు అండ్ గేట్స్ ఫౌండేషన్ అండ్ బిల్ గేట్స్ ద్వారా కొంతమంది వచ్చిన ప్రతినిధులు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొంత సాంకేతిక సహాయం అందించడానికి, ఏఐ యూనివర్సిటీ నెలకొల్పడానికి అవసరమైన R&D సాంకేతికత మొత్తం అందించడానికి బిల్ గేట్స్ అండ్ టీం రెడీ అయ్యారు. దాంతోపాటు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం తదితర రంగాల్లో వాళ్ళు కొంత సహకారం అందిస్తారు అనేది ఈ ఎంఓయూల సారాంశం అన్నమాట. వైద్యం, ఆరోగ్యం, మెడ్టెక్, విద్య, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లకు తక్కువ ఖర్చులో పరిష్కార మార్గాలు కనుక్కొని ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడానికి కలిసి పనిచేయాలని ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ నిర్ణయించాయి. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సమక్షంలో ఇరు వర్గాలు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ 5 రంగాల్లో సమస్యలకు పరిష్కారాలు కనుక్కొని వాటిని వినియోగంలోకి తెస్తారంటండి. ఇది నిన్న సమావేశం సారాంశం. దాదాపుగా 40 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. చాలా పాజిటివ్ అంశాలు అయితే చర్చకు వచ్చాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఇప్పుడు ఈ 2 అంశాలు సునీత విలియమ్స్ గారికి సంబంధించి అండ్
బిల్ గేట్స్ సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా ఆ రెండే కీలకమండి. ఆంధ్రజ్యోతిలో కూడా ఆ రెండే బ్యానర్లో వేశారు. గేట్స్@ఏపీ, గేట్స్ ఫౌండేషన్తో ప్రభుత్వం ఒప్పందం, వైద్యం, విద్య, సాగు రంగాల్లో టెక్నాలజీ వినియోగానికి సహకారం, ఢిల్లీలో బిల్ గేట్స్తో చంద్రబాబు భేటీ, ఒప్పందం చారిత్రాత్మకం అని వాళ్ళు మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇక్కడ ఇటు వేశారు. ఇటువైపు ఏమో క్షేమంగా పొడమికి 9 నెలల అనంతరం భూమి మీదకి సునీత విలియమ్స్, అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన మరో ముగ్గురు, ఫ్లోరిడా సమీపంలో సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్, తెల్లవారుజామున 3:27 కానీ ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఈ 2 అంశాలను బ్యానర్లో వేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అవే వేస్తారు. ఇదిగోండి, ఆంధ్రప్రభలో కూడా ఏపీ అభివృద్ధిలో బిల్ గేట్స్, ఏఐ ఈ అంశాన్ని, అలాగే సునీత విలియమ్స్ క్షేమంగా వచ్చిన అంశాన్ని అన్ని పత్రికల్లో ఇవే బ్యానర్లో వేస్తారు. ఇవన్నీ దినపత్రికలు, ఒక్క కరపత్రంలో తప్ప వీళ్ళు మాత్రం అవి వేయరు. వీళ్ళేవో వేరే వేస్తారు. వీళ్ళ లోకం వేరు, వీళ్ళ ప్రపంచం వేరు, వీళ్ళ బతుకు వేరు, వీళ్ళ అదనమాట. ఆశలు ఎండ మామిడి, పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రులు మంచు ప్రభావం, ఫ్రూట్ సెట్టింగ్ని దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులు అని చెప్పి ఇది వేశారు. అలాగే సోషల్ మీడియా పోస్టులు, వ్యవస్థీకృత నేరం అంటే ఎలా, వ్యవస్థకంతకని ఇది వేశారనమాట. సో వీళ్ళ ప్రపంచం పాపం వీళ్ళని చూసి ఎవరైనా మీ ఊర్లో, మీకు పక్కన మీ సన్నిహితులు, మీ ఊర్లో ఎవరైనా ఈ అభిమానులు, దీన్ని అభిమానించే వాళ్ళు అండ్ కరుడు గట్టిన వైసీపీ వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని ఏమీ అనొద్దు, తప్పు పట్టొద్దు, జాలి పడండి. కౌన్సిలింగ్ ఇవ్వద్దు, ఏమీ చేయదు, జస్ట్ జాలి పడండి. ఎందుకంటే వాళ్ళ లోకం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ బతుకు వేరు, వాళ్ళ జీవనశైలి వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. వాళ్ళని ఇటు రాలేరు కూడా. అందుకే చూడండి, ప్రపంచమంతా ఒకలాంటి వార్తలు రాస్తుంటే వీళ్ళు మాత్రం మరో వార్తలు రాశారన్నమాట. సరే, మళ్ళీ మాట్లాడదాంలే. కానీ సాక్షికి వెళ్ళాక ఇక పారిశ్రామిక అభివృద్ధికి ఇదో మైలురాయి. 9 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు. గత 5 ఏళ్లలో ఉన్న సంస్థలను వెళ్ళగొట్టారు. అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్. నిన్న అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించారు మల్లవరంలో. అశోక్ లేలాండ్ మల్లవల్లి ప్లాంటు ప్రారంభోత్సవంలో శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి లోకేష్. 2016లోనే దీనికి శంకుస్థాపన జరిగింది. 2016లో ల్యాండ్ అలాట్ చేశారు. 2018లో శంకుస్థాపన జరిగింది. 2019లో ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. కానీ అప్పుడు ఎన్నికలు కోడ్ ఉండడం, తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో 5 ఏళ్ల పాటు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. అశోక్ లేలాండ్ లాంటి బ్రాండ్లను కూడా వాళ్ళ పని వాళ్ళని చేసుకునే వాళ్ళ వైసీపీ ప్రభుత్వం. ఇక తెలంగాణ బడ్జెట్ని ఆమోదించారండి. 3,04,000 కోట్లతో తెలంగాణ బడ్జెట్. యువతతో పాటు అన్ని వర్గాలు లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో 1,04,000 కోట్లు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసింది. జాతీయ, అంతర్జాతీయ పరిమాణాలు, అప్పులు, ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని రూపొందించిన వార్షిక పద్ధతిలో రైతులు, యువత, పేదలు, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భారీగా నిధులను కేటాయించింది. ఇక కేటాయించిన వర్గం ఏమైనా ఉంటే అది రాయండి. అన్ని వర్గాలు రాశారుగా, అన్ని వర్గాలను రాస్తే చాలు. ఇక రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా సోమనాథ్, సతీష్ రెడ్డి, సుచిత్ర ఎల్లా, కేపీసీ గాంధీ. మై డియర్, కొంతమంది ఉన్నారు కదా వేరే ప్రపంచంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చెప్తున్నా, సలహాదారులు అంటే వీళ్ళు, మన కులపోళ్ళు కాదు. సలహాదారులు అంటే మన కులపోల్లో, మన ఫ్యామిలీ వాళ్ళు, లేదంటే మన పార్టీ కోసం భజన చేసిన వాళ్ళు, మన సేవలో తరించే వాళ్ళు కాదు సలహాదారులు అంటే. చూడండి, వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకత. వివిధ రంగాల్లో నిష్ణాతులైన 9 ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ చైర్మన్ శ్రీధర్ ఫణిక్కర్ సోమనాథ్, ఏరోస్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్కి కేంద్ర రక్షణ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి, చేనేత హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ ఎండి సుచిత్ర ఎల్లా, ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సలహాదారులు అంటే ఇటువంటి వాళ్ళని పెట్టుకోవాలి తప్ప గత ప్రభుత్వంలో సలహాదారులను 50 మందిని పెట్టారు. ఎంత లాభం? ఏం లాభం అటువంటి వాళ్ళతో? ఏదో సామెత ఉంటుంది మళ్ళీ, అంటే మనోభావాలు దెబ్బతింటాయి. కానీ వైకాపాకు మరో ఝలక్. ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా. పార్టీ నేతలు సముదాయించిన శశిమేర. కార్యకర్తలతో మాట్లాడాక వైకాపాకు గుడ్ బై చెబుతానని సంకేతాలు. ఆయన నమ్మించి మోసం చేసిన వైకాపా అధిష్టానం. ఊహించిందే, ఎప్పటి నుంచో ఊహించిందే, అనుకుంటున్నదే. సీనియర్ నాయకుడు అండ్ మర్రి రాజశేఖర్ గారు
వైసీపీ బాధితులలో ఆయన కూడా ఒకడు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మోసపోయిన వాళ్ళలో ఆయన కూడా ఒకడు. కాబట్టి ఆయన వైసీపీకి రిజైన్ చేశారు, అంటే ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. వైసీపీకి కూడా ఈరోజు రేపు రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇది సంగతి. దేశవ్యాప్తంగా 45% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు. నా మీదే చెయ్యి వేస్తావా, ఎమ్మెల్యేనే నీ సంగతి చూస్తా. ఒక క్రిమినల్ని పోలీసులు పట్టుకుంటా నా మీదే చెయ్యేస్తావా, నేను ఎమ్మెల్యేని నీ సంగతి చూస్తా అని చెప్పి అన్నాడు. అంటే ఈ దోపిడీదారులు, నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయి పోలీసుల మీద, కాకీల మీద పెత్తనం చెలాయిస్తున్నారనేది సారాంశం. తర్వాత రాజధానిలో 10 ఎకరాల్లో ఐటీ టవర్, బిట్స్ క్యాంపస్కు 70 ఎకరాల కేటాయింపు, ఈఎస్ఐ ఆసుపత్రి, వైద్య కళాశాలకు 25 ఎకరాలు, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలు. గతంలో భూములు పొందిన 16 సంస్థలకు కొనసాగింపు. సో గతంలో వీళ్ళందరికీ భూములు ఇచ్చారు రాజధానిలో. నాబార్డ్కి, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇండియా బ్యాంక్కి, బ్యాంక్ ఆఫ్ బరోడాకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, యూనియన్ బ్యాంక్కి, ఎల్ఎన్టీకి, తపాలా శాఖ, బీపీసీఎల్, గెయిల్, కెనరా బ్యాంకు, ఆర్బీఐ వీళ్ళందరికీ గతంలో భూములు ఇచ్చారు. సో ఆ భూములన్నింటినీ కూడా కొనసాగిస్తున్నట్టుగా నిన్న ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం చెప్పింది. అలాగే అసైన్ అక్రమాలపై ఏం చేద్దాం, మంత్రివర్గ ఉపసంఘం చర్చ. త్వరలో అసైన్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి అనగాని. ఓకే. ప్రకాశంలో ఎండ తీవ్రతకు బస్సు దగ్ధమా? అప్పుడే అమ్మో, ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఎండ తీవ్రతకు బ్యాటరీలు వేడెక్కి రేగిన మంటలో ఓ ప్రైవేట్ కళాశాల బస్సు కాలిపోయిందంటండి. అమ్మో. కాకర్లా డ్యామ్ కాలువల నిర్మాణానికి 282.33. వెలుగొండ ప్రాజెక్టులో కాకర్లా డ్యామ్ నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా ప్రధాన డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణానికి గతంలో ఇచ్చిన నిధులకు అదనంగా 282.33 కోట్లు ఇచ్చారంట. ఓకే. సునీత విలియమ్స్ రాక. పారిశ్రామిక అభివృద్ధికి ఇదో మైలురాయి, అశోక్ లేలాండ్ ప్రారంభోత్సవం. గేట్ 2025లో వైద్య విద్యార్థి ప్రతిభ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మొదటి ర్యాంకు, ఎంబీబీఎస్ చదువుతూనే ఆన్లైన్లో ఐఐటిఎం నుంచి బీఎస్ కోర్సు పూర్తి. కందుకూరుకు చెందిన సాధినేని నిఖిల్ ఈ ఘనత సాధించారు. తర్వాత ఎయిర్ ట్యాక్సీ మేడ్ ఇన్ ఆంధ్ర ప్రయోగాలు చేస్తున్న గుంటూరు సంస్థ, 2-3 సీట్లతో ఎగిరే వాహనాలు తొలిదశ ప్రయోగాలు విజయవంతం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్ ట్యాక్సీలను పట్టణాలు, నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా వంటి దేశాలు మాత్రమే ఈ రేసులో ముందున్న నేపథ్యంలో గుంటూరుకు చెందిన ఒక యువకుడు ఆయా దేశాలతో పోటీ పడుతూ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాడంటండి. చాలా మంచి విషయం కదా. ఇటువంటి వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఇప్పుడు చైనా, అమెరికా, జపాన్ లాంటి చోట్ల జరిగేది అదే. ఇక నా ప్రాణాలకు ముప్పు ఉంది. కడప ఎస్పీని భద్రత కోరిన సునీల్ యాదవ్. సో వివేకానంద రెడ్డి గారి కేసులో ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారారు కదా, అన్నీ చెప్తున్నారు కదా, అన్నీ చెప్పేశారు కదా. సో ఇప్పుడు ఈయన కూడా, సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారడానికి రెడీ అయ్యాడు. నేను అప్రూవర్గా మారిపోతాను, జరిగినవన్నీ చెప్పేస్తాను, నాకు పోలీసుల నుంచి రక్షణ కావాలి, నాకు భద్రత కల్పించాలి అని ఆయన నిన్న కడప ఎస్పీని కలిశారనమాట. ఈయన కూడా అత్యంత కీలకం, సునీల్ యాదవ్ కూడా. వారు అసభ్యకర పోస్టులు పెట్టిన మాట నిజం. సజ్జల భార్గవరెడ్డి బృందం విషయంలో హైకోర్టు స్పష్టీకరణ. ఆ పోస్టులు సైబర్ క్రైమ్తో ఎలా సమానమో స్పష్టత ఇవ్వండి, పీపీకి ఆదేశం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన మాట అయితే వాస్తవమే, కానీ అవి ఆర్గనైజ్డ్ క్రైమ్ అలాగే సైబర్ క్రైమ్ కిందకి ఏ విధంగా వస్తాయో మీరు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు నిన్న ప్రభుత్వం తరపున, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారిని అడిగిందనమాట. సజ్జల భార్గవరెడ్డి ఆయన సహచర బృందం సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారన్నలో సందేహం లేదని హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో రెండో ఆలోచనగా తావులేదని వ్యాఖ్యానించింది. అయితే వీళ్ళని వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది. ఏ విధంగా వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి, ఏ విధంగా సైబర్ క్రైమ్ అవుతాయి అనేది మీరు ఒకసారి చెప్పండి అని చెప్పి నిన్న హైకోర్టు అడిగిందనమాట. దీన్ని సాక్షిలో ఈ విధంగా రాశారు. ఇదిగోండి, వ్యవస్థీకృత నేరం అంటే ఎలా, వ్యవస్థీకృత నేరం కిందకు వచ్చేవేమిటో చట్టం స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరంతో సమానంగా చూడలేము, వీటిని మెటీరియల్ బెనిఫిట్గా భావించలేం. ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత ఇవ్వండి. పోలీసులను ఆదేశించిన హైకోర్టు ఈ నెల 26న తదుపరి విచారణ. పాపం వీళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే, తప్పు చేశారు,
అది వ్యవస్థీకృత నేరం కాదు అని హైకోర్టు చెప్తే దాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే తప్పు చేశారని ఒప్పుకుంటున్నట్టేగా. అది వ్యవస్థీకృత నేరం అయితే కాదు, నేరం చేశాం కానీ వ్యవస్థీకృత నేరం కాదు, సిస్టమేటిక్ కాదు, ఆర్గనైజ్డ్ కాదు, ఎవరికాళ్ళు ఇండివిజువల్గా చేశారేమో అనేది హైకోర్టు జస్ట్ కొన్ని డౌట్స్ రైజ్ చేసింది. దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఒక ఐటమ్గా పట్టుకొని సాక్షిలో రాశారు. అది వ్యవస్థీకృత నేరం అంటే ఎలా, అది సైబర్ క్రైమ్తో ఎలా అవుద్ది అని ఆ హైకోర్టు లేవనెత్తిన అనుమానాలను సాక్షిలో రాశారనమాట. మొత్తానికి తప్పు చేసినట్టేగా, ఎలాగైతేనే తప్పుడు పోస్టులు పెట్టినట్టేగా, అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్టేగా. అదేనగా నిన్న హైకోర్టు చెప్పింది. ఇక ఆశలు ఎండ మామిడి అని పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు, రాత్రిళ్ళు మంచు ప్రభావం, ఫ్రూట్ సెట్టింగ్ను దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులు అని మామిడికి సంబంధించిన ఈ ఇబ్బందులను, మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులను అన్నీ కూడా వాళ్ళకు వచ్చిన పురుగులు, తామర, ఈ వాతావరణ మార్పులకు సంబంధించిన మార్పులన్నీ కూడా సాక్షిలో బ్యానర్లో వేశారు. ఇక సంతృప్తే సదానందం, బ్రహ్మాండమైన హాస్య నటుడు బ్రహ్మానందం, కానీ తనను మించిన నటులు ఉన్నారని ఆయన అంటున్నారు. అప్పుల బాధతో అన్నదాత. ఓకే, రాష్ట్రంలో పెరిగిన బాలికల జనన నిష్పత్తి, రాష్ట్రంలో బాలికల జనన నిష్పత్తి పెరుగుతుందంటండి. ఇక 27వ తేదీన ఉప సర్పంచ్ ఎన్నికలు. ఫ్రీ బస్సు బాబు వీడియో చూడండి, టికెట్ కొట్టకండి, పల్లె వెలుగు ఎక్కిన మహిళలు, ఉత్తర్వులు లేవని కలెక్టర్ కసుబుసు, పోలీస్ స్టేషన్కు బస్సు తరలింపు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మహిళలు ఓవర్ యాక్షన్ చేశారు. పాపం వాళ్ళకి ఆర్టిస్టులేమో ఓవర్ యాక్షన్ చేశారు. బస్సు ఎక్కి మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఫ్రీ బస్సు అని, కాబట్టి మేము బస్సు ఎక్కుతామని చెప్పి ఓవర్ యాక్షన్ చేసేసరికి ఒక జీవో ఉంటుందిగా, ఒక ఉత్తర్వు ఉంటుందిగా, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలిగా, అది వచ్చే వరకు ఆగొచ్చుగా. వీళ్ళందరికీ ఫ్రీ బస్సు అవసరమా? ఇళ్లలో పనులు చేయట్లేదా, సంపాదన లేదా, ఆదాయం లేదా? ఫ్రీ బస్సు ఎవరికి? విలేజ్ల్లో పనిచేసే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, లేదా పేదలు, డైలీ కూలికి వెళ్ళే వాళ్ళు, అటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. పార్టీల వాళ్ళు, పార్టీల ప్రతినిధులు వాళ్ళు ఎందుకు? సరే, అదంతా మనకు నేనేమంటానంటే, ప్రభుత్వం నుంచి పథకాలు అడిగే ముందు ఎవరికి వాళ్ళు స్వీయ సమీక్ష చేసుకోండి. మనకి పథకం అవసరమా కాదా? నాకు కూడా కింద నిన్న ఒకటి కామెంట్ చేశాడు, ఎవరో అనీష్ రెడ్డో ఏదో పేరు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఆ తోక అయితే ఉంది. ఇది సూపర్ 6 ఎప్పుడు రా, సూపర్ 6 ఎప్పుడు ఇస్తారో అడుగురా టీడీపీని అని చెప్పి నాకు కింద కామెంట్ చేశాడు. నేను దానికి రిప్లై ఏం పెట్టానంటే, కాళ్ళు చేతులు పని చేస్తున్నాయి కదా, కామన్ సెన్స్ ఉంది కదా, వయసు ఓపిక ఉంది కదా, పని చేసుకో, సిగ్గు లజ్జ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడడానికి, అడగడానికి. నేను అడగను, నాకు అవసరం లేదు, నీకు కావాలంటే నువ్వు అడుగు అని నాకు అడగాలని ఉంటుంది, కానీ నేను అడగను అని నాకు రిప్లై పెట్టాలని ఉంటుంది, కానీ నేను పెట్టను అని చెప్పి ఏదో పెట్టానమాట. అలా ప్రభుత్వ పథకాలు ఇచ్చినప్పుడు దాన్ని అప్పనంగా వాడేసుకుందాము, అప్పనంగా దాన్ని అనుభవిద్దామనే తప్ప అవసరమా కాదా? మనం వదులుకుంటే ప్రభుత్వానికి మంచిది కదా, మనం వదులుకోవడం వలన ప్రజాధనం ఆదా అవుద్ది కదా, ఇంకా ఏదైనా మంచి పనికి ఉపయోగిస్తారు కదా అని ఆలోచించాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. ఎవరి కాళ్ళు అవసరం లేదు, ఇప్పుడు అవసరం అయితేనే తీసుకోవాలి. నేను ఈనాడులోకి రాకముందు, ఈనాడులోకి 2009లో వచ్చా. నాకు అంత ముందు నుంచే నాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డులో పేరు తీయించాను. నాకు పెళ్ళికి ముందు నుంచే నేను రేషన్ కార్డులో పేరు తీయించాను. ఆ తర్వాత కూడా నేను ప్రత్యేకంగా రేషన్ కార్డు అనేది తీసుకోలేదు. అంటే నేను ఇప్పుడు చెప్పుకుంటే ఇది అవుద్ది, కానీ జర్నలిస్టులకి బస్సు ఫ్రీ బస్సు ఇస్తారు జర్నలిస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా. నేను అది తీసుకోవాలి, ఒక్కసారి కూడా వాడుకోవాలి బస్సు పాస్ని. అలాగే ట్రైన్ పాస్ ఇస్తారు జర్నలిస్టులకి, ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు, హాఫ్ రేట్ ఉంటుంది జర్నలిస్ట్ ఫ్యామిలీకి. నేను అది కూడా తీసుకోవాలి, వాడుకోవాలి, ఒక్కసారి కూడా వాడుకోవాలి. హెల్త్ కార్డులు ఇస్తారు జర్నలిస్టులకి, జర్నలిస్ట్ హెల్త్ కార్డు అంటారు, నేను అది కూడా తీసుకోవాలి. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకొని వాడుకుంటున్నాను. అంతెందుకు చెప్తే నమ్మరు, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా నేను ఇప్పుడు వరకు తీసుకోవాలి. దేనికి అవసరం రాలేదు, అవసరం వచ్చినా సరే తీసుకోలేదు. మెరిట్ లిస్ట్లో జాయిన్ చేశాను మా అబ్బాయిని కూడా కోరుకొండలో. ఇట్లా కొన్ని ఉంటాయన్నమాట. అంటే నేను కొన్ని ఫాలో అవుతున్నా, దానికి తగ్గట్టు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్ప నా దగ్గర ఇంకా ఏమీ ప్రూఫ్స్ లేవు. దీనికి సంబంధించిన ఈ ప్రభుత్వానికి సంబంధించిన బెనిఫిట్లు తెచ్చుకోవడానికి అది ఇది అంటారు కదా, ఏమీ లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు. మనకి యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వస్తుందో అంత రెవెన్యూ చూపిస్తున్నాము, దానికి తగ్గట్టు ట్యాక్స్ కడుతున్నాము, అఫీషియల్గా ఉన్నాం. సో నేను అందరూ అలా ఉంటే, ఎవరి కాళ్ళు అలా బాధ్యతాయుతంగా ఉంటే ప్రభుత్వం బాగుంటుంది, రాష్ట్రమే బాగుంటుంది. ఈ సంక్షేమ పథకాల కోసం అడుక్కోవడం ఏంటి?
సంక్షేమ పథకాలు ఇవ్వండి 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 అని అడుక్కోవడం ఏంటి? వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళే పోతారు. ఇప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు, వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ప్రజలు డిసైడ్ అవుతారు. అరే వీళ్ళు హామీ ఇచ్చారు ఇవ్వలేదని కొంతమంది డిసైడ్ అవుతారు. ఈ పార్టీలో ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. కోటీశ్వర్లకు కూడా ఈ సూపర్ 6 గురించి కామెంట్ చేయడమే. ఆ పార్టీ వేవులు, ఆ పార్టీ గాలిలో ఉండి గేట్స్తో సీఎం భేటీ బిల్ గేట్స్తో ఇక్కడ కింద రాశారు. రైతు నేతల నిర్బంధం. పంజాబ్లో రైతు సంఘాల నేతలు ఖనౌరి శంభు సరిహద్దుల వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంట. కెన్నడీ హత్యకు కారకులెవరు? మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యోదంతానికి సంబంధించిన 63,000 పేజీల సమాచారాన్ని అమెరికా వెల్లడించింది. ఓకే, ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలు ఇవ్వండి. ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలు భద్రంగా ఉండాలంటే వాటిని అమెరికా యాజమాన్యంలోకి ఇవ్వాలని జెలెన్స్కీకి ట్రంప్ ప్రతిపాదించారు. మొత్తం లాగేసుకోండి, మొత్తం అన్నీ ఏం కావాలో అది నెమ్మదిగా వాళ్ళని బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి బొజ్జగించి లాగేసుకో. నీ కోల్కతా ఎంతవరకు? గోల్డ్ నాన్ స్టాప్ ర్యాలీ. పసిడి ధర మరో 700 రూపాయలు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల ధర 91,950కి చేరిందంటండి. వామ్మో. సరే, మన తలనొప్పి పేపరు రెండో పేజీకి కూడా వెళ్దాం. సారీ. అన్నదాన క్షేత్రంలో అరాచక పర్వం. కాశీనాయని క్షేత్రంలో పలు నిర్మాణాలను కూల్చివేసిన కూటమి ప్రభుత్వం అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా 50 ఎకరాలను గతంలోనే అందించిన నిర్వాహకులు అని రాశారండి. ఇది ఎప్పుడో జరిగిందిగా, 10 days అయింది యాక్చువల్ జరిగి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. అటవీ శాఖ మంత్రి బాధ్యతగా ఉంటూ నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి పర్సనల్గా వీళ్ళకి క్షమాపణ చెప్పారు. తన సొంత డబ్బుతో నిర్మిస్తానని చెప్పారు. చూడాలి ఏం జరుగుద్దని. తర్వాత మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం, సునీత విలియమ్స్కు వైఎస్ జగన్ అభినందనలు. సరే, ఇవన్నీ సాక్షిల అంశాలు. ఆంధ్రజ్యోతికి చూస్తే, ఆంధ్రజ్యోతికి వెళ్తే అవి అసభ్యకరమైన పోస్టులే. ఈ విషయంలో రెండో ఆలోచన లేదు, వాటిని కట్టడి చేయాల్సిందే. సోషల్ పోస్టులు సైబర్ క్రైమ్ కిందకు వస్తాయా? వాదనలు వినిపించండి, పీపీకి ఆదేశం. ఇవి చెప్పుకున్నాం. తర్వాత వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై, మర్రి రాజశేఖర్ రాజీనామా. జగన్ తీరుతో అసంతృప్తి, ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు రాజీనామా. ఏపీలో పారిశ్రామిక నవశకం అశోక్ లేలాండ్ను ప్రారంభించిన మంత్రి లోకేష్, ఇది చెప్పుకున్నాం. తర్వాత బతుకుతానో లేదో సునీల్ యాదవ్కి సంబంధించిన సునీల్ యాదవ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సునీల్ యాదవ్ ఎస్పీని కలిసిన అంశం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇక రేషన్ కార్డులు కాదు, పాపులర్ కార్డులు. తలసరి ఆదాయం పెరుగుతోంది, అయినా 75% జనాభా దారిద్ర్యరేఖకు దిగువన. సబ్సిడీలు అనర్హుల జేబులోకి నింపరాదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కూడా నిన్న అదే కామెంట్ చేసింది. అవసరమైన వాళ్ళు పథకాలు పొందాలి, అవసరమైన వాళ్ళే రాయితీలు పొందాలి. నెలకు ఒక 50,000 60,000 ఇన్కమ్ వస్తున్న వాళ్ళు కూడా రేషన్ కార్డులు, సబ్సిడీలు, క్యాస్ట్ సర్టిఫికేట్లు, కులం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇవన్నీ వాడుకోవడం దేశానికి పట్టిన దరిద్రం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం. నిన్న సుప్రీంకోర్టు చెప్పింది సబ్సిడీలు అనర్హుల జోబులోకి వెళ్ళరాదు. అంతెందుకు, మన ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి 2-3 చోట్ల ఇల్లు ఉంటాయి. అయినా సరే ప్రభుత్వం ఇళ్ల పథకం ఇస్తే ఆ పార్టీ వాడు, అధికార పార్టీ వాడు ఏదో ఒక పేరుతో ఇల్లు కట్టించేసుకుంటాడు. ఆడికి ఆల్రెడీ 2-3 చోట్ల ఇల్లు ఉంటాయి, కోట్ల ఆస్తులు ఉంటాయి. కానీ ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలో ఉంది అని చెప్పి ఏదో ఒక బెనామీ పేరుతో ఇల్లు కట్టించేసుకుంటాడు, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటాడు. అన్నీ పనిచేస్తాయి. కానీ హాస్పిటల్కి వెళ్ళి ఒక 5,000 లంచం ఇచ్చి వికలాంగ సర్టిఫికేట్ తెచ్చి పెన్షన్ తీసుకుంటాడు. ఇటువంటి వాళ్ళు ఎంతమందో. ఎవరికి వాళ్ళకి సిగ్గు రావాలి, ఎవరికి వాళ్ళకి బాధ్యత రావాలి. అది రాదు, రాష్ట్రం బాగుపడదు. సో రాష్ట్రాలు ఇలా ఉన్నాయి, దేశాలు ఇలా ఉన్నాయంటే దానికి కారణం ప్రజలు ఫస్ట్. ఆ తర్వాతే పార్టీలైనా, కులాలైనా, రాజకీయాలైనా ఇవైనా. నిన్న సుప్రీంకోర్టు అదే చెప్పింది. తలసరి ఆదాయం పెరుగుతోంది, అయినా సరే రేషన్ కార్డులు అందరి దగ్గర ఉన్నాయి. అసలు రేషన్ కార్డులు ఎంతమంది వదులుకున్నారండి? స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వదులుకున్నారు. వదులుకోండి, వదులుకోవడం మంచిది కదా. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్. వ్యవసాయం, పరిశ్రమలు, విపత్తులు, పాలనలో టెక్నాలజీ వాడకంపై సలహాలు. మరో 3 ప్రముఖులకు అవకాశం. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్కు సతీష్ రెడ్డి. ఓకే, 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. ఉపాధ్యాయుల బదిలీ చట్టం చారిత్రాత్మకం. ఇక పారదర్శకంగా టీచర్ల సీనియారిటీ జాబితా. వైసీపీ హయాంలో అడ్డగోలుగా బదిలీలు. లోకేష్ బిల్లుకు ఉభయ సభలో ఆమోదం. వైసీపీ హయాంలో బదిలీలు ఎలా చేశారంటే ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సీట్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, డిమాండ్ని బట్టి, అవసరాన్ని బట్టి రేటు నిర్ణయించి దాదాపుగా ఒక 50 కోట్లు కుమ్మేశారు. ఎన్నికలకు ఒక 3-4 నెలల ముందు అడ్డగోలుగా బదిలీలు చేసి దాదాపుగా 50 కోట్లు వెనకేసుకున్నారు ఎన్నికలకు ముందు. టీచర్ల బదిలీలు పేరిట భారీగా నొక్కేశారు. ఇక విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీస్ అంటండి. జగన్ మీడియాకు ప్రకటనలు ఇచ్చారు కదా, నిబంధనలకు విరుద్ధంగా యాడ్లు ఇచ్చారు సాక్షి మీడియాకు. ఆ కేసులో విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
సంరక్షణ కొరబడితే గిఫ్ట్ రద్దు. ఆ హక్కు వృద్ధ తల్లిదండ్రులకు ఉంది. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు. ఇక భర్తను చంపి మొక్కలు చేసి సిమెంటు డ్రమ్ములో వేసిందంట. ప్రియుడితో కలిసి భార్య కిరాతకం. యూపీలోని మేరట్లో ఉంటుంది ఒక భర్త. వాళ్ళిద్దరికీ పెళ్ళై దాదాపుగా ఎప్పుడు 2019లో పెళ్ళయింది అనుకుంటా. 2016లో ప్రేమించుకున్నారు. 2019లో కాదు, 2016లో పెళ్ళయింది. ఆ తర్వాత భర్త లండన్ వెళ్ళాడు. 2023 వరకు ఇద్దరు కలిసే ఉన్నారు. 2023లో లండన్ వెళ్ళాడు భర్త లండన్ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో పరిచయం అయింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. సరే, అలా ఉన్నవాళ్ళు ఉండకుండా వాళ్ళిద్దరేమో భర్తకు దొరికిపోయారు. భర్త వచ్చినప్పుడు భర్తకు దొరికిపోయారు. దాంతో ఆ భర్తని చంపేశారు. చంపేసి ఒక డ్రమ్ములో వేసి సిమెంట్ డ్రమ్ములో వేసి సిమెంట్ వేసి పూర్తి చేశారంట, ముక్కలుగా చేసి. అది ఒక పెద్ద క్రైము యూపీలో జరిగింది. భర్తను హత్య చేసిన మస్కన్కు ఉరిశిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు విలేకరులతో అన్నారంట. కోటీశ్వరుడైన సౌరభ్ తమ కుమార్తెను ఎంతో ప్రేమించాడని, అతనిని తల్లిదండ్రులకు దూరం చేసిన మస్కాన్ చివరికి ప్రాణాలు కూడా తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు అని ఆ అమ్మాయి తల్లిదండ్రులే చెప్పారు. తర్వాత పొలం నుంచి సొంత ఊరికి 10 పరీక్షలు రాయడానికి విద్యార్థినికి అవకాశం. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన మంత్రి లోకేష్. ఇవన్నీ ఆంధ్రజ్యోతి అయిపోయి. ఆంధ్రప్రభలో చూసుకుంటే ఈ రెండు కీలకం, ఇవి చెప్పుకున్నాం. తర్వాత ఇక బదిలీలకు సీనియారిటీ, రాజకీయ జోక్యం, కక్ష సాధింపులకు చెక్కు అని ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఒక చట్టాన్ని నిన్న ఆమోదించారు. ఒక బిల్లు నిన్న ఆమోదించారు. తర్వాత మండలిలో రాబస బొత్స వర్సెస్ లోకేష్. విద్యా ప్రమాణాల పతనంపై సవాళ్ళు ప్రతి సవాళ్ళు, సంస్కరణలు తీసుకొస్తున్నాం, రాజకీయ జోక్యాన్ని నివారిస్తున్నాం మంత్రి లోకేష్. గ్రామ సభల్లో చర్చిద్దాం రండి బొత్స సత్యనారాయణ. మండలిలో ఏకైక వ్యక్తి వైసీపీ తరపున బాగా మాట్లాడుతున్న వ్యక్తి బొత్స. కాకపోతే దురదృష్టవశాత్తు ఆయన మాటలు జనాలకు అర్థం కావు. ఆయనకున్న సీనియారిటీని, ఆయనకున్న అనుభవాన్ని, ఆయనకున్న నాలెడ్జ్, విషయ పరిజ్ఞానంతో బాగానే డీల్ చేస్తున్నారు. వైసీపీకి ఆయనే వెన్నెముక. ఇక విజయవాడ విశాఖ మెట్రో రైల్లో కదలిక, సిఎంపికి కేంద్ర నిధుల మంజూరు, సమగ్ర మొబిలిటీ ప్లాన్కు కసరత్తు. సో ఈ మొత్తం దీనికి సంబంధించి విశాఖ విజయవాడ మెట్రోకి సంబంధించి ఒక సిఎంపి ఒక ప్రణాళిక తయారు చేయమని నిధులు వచ్చింది. తర్వాత పవర్ పెరుగుతోంది. ఈ నెల 15 అత్యధికంగా 12,983 మెగావాట్ల విద్యుత్ వాడకం. వేసవిలో 12,990 మెగావాట్ల డిమాండ్. వామో. సరే, ఇవన్నీ ఆంధ్రప్రభ. ఇక ఈనాడులో జాతీయ అంశాలు ఏమున్నాయనేది ఒకసారి చూస్తే, ఢిల్లీలో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఢిల్లీ వీధుల్లో చిన్నారులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారంటండి. భర్తను చంపి 15 ముక్కలు నరికి. వెల్కమ్ బ్యాక్ సునీత, వ్యామగామికి భారత ప్రధాని సందేశం. తర్వాత పాడి పరిశ్రమకు ప్రోత్సాహం. మనకు దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం మోదీ గారు. పాడి పరిశ్రమకు ప్రోత్సాహం, నిధుల కేటాయింపులు, 6,190 కోట్లకు పెంపు, కేంద్ర మంత్రిమండలి నిర్ణయం. 6,190 కోట్లు అంటండి పాడి పరిశ్రమకి. జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్. దాదాపు గంట సేపు మాట్లాడుకున్న ఇరువురు నేతలు. ఇజ్రాయెల్ స్వాధీనంలోకి మళ్ళీ నెట్జారిం నడవ. గాజాపై తాజాగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం కీలక నెట్జారిం నడవను తమ స్వాధీనంలోకి తీసుకుంది. విశాఖ క్రికెట్ స్టేడియం పేరు మార్చాలంటూ వైకాపా హడావిడి. ఏమండి, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మీ పేరు పెట్టుకోండి, మీ తాత పేరో, మీ తండ్రి పేరో, ముత్తాత పేరో, లేదంటే పిల్లలు ఏదో ఒకటి పెట్టుకోండి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీశారు. ఎవరి అధికారం ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చలా? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేశారు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. మరి అది తప్పు కానప్పుడు ఇది ఎందుకు తప్పు అవుద్ది? సో వైసీపీ వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేరు మార్పుల జోలికి వెళ్ళకపోతే వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చాక పేరు మార్పుల జోలికి వెళ్ళేవారు కాదేమో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది ఎంతోమందికి సంబంధించిన ఒక ఎమోషన్. అందులో ఒక సొంత జిల్లా. విశాఖపట్నంలో ఉన్న స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టడం వీళ్ళకి నచ్చలేదు, తీశారు. కాసులు ఇస్తేనే కాపురం చేస్తానంటున్న భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త. ఓహో, రోజుకి 5,000 ఇస్తే చొప్పున ఇస్తే భార్య తనతో కాపురం చేస్తానంటోందని, ఆపై నిత్యం వేధింపులకు గురి చేస్తుందని శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి చేసుకున్న తర్వాత రోజుకి 5,000 ఇవ్వడం ఏంటే బాబు, మనకెందుకులే. అమ్మో, వెరైటీ న్యూస్లు వస్తున్నాయి. జైకేతనం విజయవంతానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ఓకే పాప ఆ మీటింగ్, ఆ జయకేతనం మీటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేషనల్ ఐటమ్ అయిపోయారు. నేషనల్ లెవెల్లో ట్రోల్స్కి గురవుతున్నారు. పరీక్షా కేంద్రంలో 10వ తరగతి విద్యార్థినికి వడదెబ్బ, అత్యవసర వైద్యం అనంతరం పరీక్ష రాసిన వైనం చిలకలూరుపేటలో. ఓకే, సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కూడా. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయాలి. మీ ప్రతి షేర్ కూడా ఇంపార్టెంట్ అనండి. థ్యాంక్ యూ.